హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ. మటన్ ఇష్టం ఉండని వాళ్ళంటూ చాలా తక్కువ మంది ఉంటారు. అది హోటల్లో తింటే మనకంత టేస్ట్ అని అనిపించదు. కానీ మన ఇంట్లో, మన తెలుగింటి వంటలో సూపర్ డూపర్గా మటన్ కర్రీ ఎలా వండుకోవాలో నేను తయారు చేసి మీకు చూపిస్తాను. మీరు వండుకోండి, తినండి. ఓకేనా? దీనికి కావలసిన పదార్థాలు మొట్టమొదటిగా తెలుసుకుందాం. అర కేజీ మటన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు ఇందులో కలిపి అరగంట నానబెట్టడం జరిగింది. ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిరకాయలు, ఇదిగో కారం, ఉప్పు, గరం మసాలా. ఈ గరం మసాలాకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, 4 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 పలుకులు దాల్చిన చెక్క వేసి మరి గ్రైండ్ చేసిన ఒరిజినల్ మసాలా పొడిది. ఇదిగోండి పసుపు ఇలాగా కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇందులో మనం వేస్తాము. నిమ్మకాయ పిండాం ఇందులోను. కాబట్టి ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. తగినన్ని ఉల్లిపాయలు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, తెలుసు కదా మీకు. ఎప్పుడు వంట చేసినా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే చిన్న టిప్ ఏంటంటే ఉప్పు వేయాలి. చాలామంది పప్పుచారు అయిపోయాక ఉప్పు కలుపుతారు, కూరలు అయ్యాక ఉప్పు కలుపుతారు. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఇప్పుడు ఉప్పు వేసి ఇలా వేగనిచ్చిన తర్వాత ఏం చేయాలంటే చిటికెడు పసుపు వేసుకోవాలి. మా బ్రాండ్ పసుపు ఇది. ఇదిగో ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయి. వెంటనే మనం ఏం చేయాలంటే ఈ నానబెట్టుకున్న మటన్ని ఇందులో వేసి మనం ఏం చేయాలంటే కలపాలి. చూసారా? కలిపిన తర్వాత కాసేపు కారం వేసి మగ్గనిద్దాం. ముందుగానే అల్లం వెల్లుల్లిపాయలు మనం వేసాం కాబట్టి 2 స్పూన్లు ధనియాల పొడి వేద్దాం. వాటర్ వేసే ముందు కాసేపు మగ్గనిద్దాం. తగినంత వాటర్ పోద్దామండి. మటన్ ఉడకాలంటే కొంచెం మాంసం ఉలిగేదాకా కూడా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. కట్ చేసిన కొత్తిమీరని వేసేసామండి. వేసేసిన తర్వాత కలబెడదాం. మటన్లో టమాటా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ మటన్లో టమాటా కూడా వేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్లో ఉడకబెడుతున్నాం కాబట్టి 5 విజిల్స్ వేద్దాం. ఇంకా స్మూత్గా మటన్ కావాలంటే 6-7 విజిల్స్ వేద్దాం. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. 5 విజిల్స్ అయిపోయింది. మూత వేసేద్దాం. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేద్దామా? అద్భుతంగా ఉంది. పప్పుచారంలో చింతపండు రసం ఉన్న చారులో కూర కాంబినేషన్ వేసుకుంటే అదిరిపోయే తెలుగింటి రుచులు, తెలుగువారి రుచులు. మీరు కూడా ఒకసారి వండండి, టేస్ట్ చూడండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ముఖ్యంగా మీ స్నేహితులకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.